ఎవరైనా కూడా ఇంతకుముందు ఒక డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు పొద్దున్న చక్కగా అనుష్ఠానాలు పూజలు వాళ్ళ ఇంటి దేవత కులదేవతలను వాళ్ళందరినీ బాగా పూజలు చేసిన తర్వాత ఒక చక్కని ఆహార్యంతో వచ్చి కూర్చొని అప్పుడు పేషెంట్ని చూసేవారు. అవునండి. వాళ్ళని చూస్తేనే సగం తగ్గిపోతుంది. అవునండి. ఇప్పుడు మీరు ఈ వైద్య రంగంలో ఈ ఆయుర్వేద రంగంలో ఎంత సంవత్సరం ఇన్ని కృషి చేస్తున్నారు. మీలాగే ఎంతోమంది కూడా చేస్తున్నారు, చాలా రకరకాల జనాలు వస్తున్నారు చెప్తున్నారు. కానీ మీ దగ్గర పనిచేసినట్టుగా వాళ్ళు ఎవరి దగ్గర కూడా పని చేయట్లేదని అందరూ చెప్తున్నారు. అంటే మీ జీవన విధానంలో అంటే మీరు ఎలాగా అంటే వాళ్ళు చేసే పూజలు ఇవన్నీ కూడా మరి మీ రోజువారీ దినచర్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ సమయంలో మీరు చేసే ధ్యానాలు ఉన్నాయా, లేకపోతే మీరు చేసే తపస్సు ఉందా, ఏముందో కాస్త చెప్పండి. అలాగేనండి, తప్పనిసరిగా అండి. చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఎందుకు అంటే వైద్యుడికి ఒక శక్తి కంపల్సరీగా ఉండాలండి. ఆ శక్తి ఎలా వస్తుందంటే ఆ శక్తి అనేది తన మీద తనకు నమ్మకం ఉండాలి మొట్టమొదటి విషయం. తర్వాత తను చేసి దాని మీద ప్రేమ ఉండాలండి. మూడోది ఏంటంటే వచ్చిన పేషెంట్ని ప్రేమతోటి చూడాలి. ఈ ప్రేమతత్వం అనేది ఈ సృష్టిలో దీన్ని మించింది లేదని ఋషులు కానీ యోగులు కానీ అందరూ చెప్పేది అదేనండి. ఆ ప్రేమ లేని వైద్యుడు మందు ఇచ్చినా కానీ పనిచేయదండి. ఎందుకంటే ఆ ప్రేమతత్వం అనేదే ఆ పేషెంట్ యొక్క జబ్బుని సగం తగ్గిస్తుందండి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మాట్లాడామో, ప్రేమగా మాట్లాడామో, ఒక అరగంట నుంచి గంట వరకు వాళ్ళతోటి మనం గడిపామో, వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ ఇబ్బంది వచ్చేదాకా జరిగిన విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైన మందు ఇవ్వాలి, ఎక్కడ మొదలు పెట్టాలనేది ఉంటుందండి. ఇంకా నా జీవన విధానం అంటారా, నేను అంటే అంత ధ్యానం పూజలు అవి చేయకపోవచ్చు, కానీ ఒక సిస్టమేటిక్ జీవన విధానం అనేది ఉందండి. నేను పల్లెటూరు వదిలేసి 40-45 సంవత్సరాలు అయింది. అప్పట్లో నేను ఏ విధమైన జీవన విధానం ఉందో అదే జీవన విధానం ఎంత మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళనివ్వండి, హైదరాబాద్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా కూడా అదే జీవన విధానం అండి. 6:30-7 గంటలకు టిఫిన్ అయిపోవాలి. ఉదయం 11, 12 ఆ టైంకి భోజనం అండి. మళ్ళీ సాయంత్రం 5:30-6 గంటలకే భోజనం. ఇప్పుడు వయస్సును బట్టి 65 దాటాక ఇప్పుడు 70 దాటుతున్నాను. 2 సార్లు తింటే మనిషికి సరిపోతుంది, 3 సార్లు తింటాం తప్పు అనేది తెలుసుకుని ఉదయం టిఫిన్ మామూలేనండి. ఈవినింగ్ 2 గంటలకి నాది పూర్తి అయిపోతుందండి. 2 to 3 మధ్యలో ఏం కావాలన్నా తింటా. ఇంకా 3 గంటలతోటి క్లోజ్ అండి. రేపు ఉదయం వరకు మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో మజ్జిగ కానీ పళ్ళు కానీ పాలు కానీ ఏమీ లేదనమాట, ఓన్లీ వాటర్. ఇదండి నా జీవన విధానం. అంటే మీరు రహస్యం చెప్పట్లేదు మీరు, అంటే మీరు ఒక యోగా దీక్షలో ఉంటారు, బ్రహ్మముహూర్తంలో లేస్తారు, అప్పుడు చేసినటువంటి సాధనే మిమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తుందని అందరు చెప్తుంటారు. మీ గురించి తెలుసు, అది చెప్తానండి, అది కూడా చెప్తాను. అదేవిధంగా 7:30-8 గంటలకే నేను నిద్రపోతానండి. అప్పుడు ఫోన్ బయట పెట్టేస్తా, ఇంకా ఫోన్ ఎత్తానండి. అంటే పూర్తిగా మనం లౌకిక కార్యక్రమం నుంచి పూర్తిగా మనల్ని మనం దూరం చేసేసుకోవడం. అది లేనప్పుడు ఏమవుతుందంటేనండి, పేషెంట్లు ఫోన్ చేయొచ్చు, లేకపోతే నా నెంబరు బిజినెస్ నెంబర్ కాకుండా అంటే క్లినిక్ నెంబర్ కాకుండా మామూలు నెంబర్కి ఫోన్ చేయొచ్చు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి సరిపడి నిద్ర లేదో మన ఆలోచనలు అనేవి పెర్ఫెక్ట్గా ఉండవండి. మనం అలసిపోకూడదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి డిటాచ్మెంట్ అనమాట అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే లౌకిక విషయాల నుంచి డిటాచ్మెంట్ చేసేసుకుని 8 గంటలకే బ్రహ్మాండంగా పడుకుంటానండి. మామూలు నిద్ర కాదు. 3 గంటలకు లేస్తానండి. 3 గంటల తర్వాత నిద్ర పట్టదు, పడుకుందాం అన్న 3-3:10 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మేల్కొంటానండి. లేచిన వెంటనే కాలకృత్యాలు, అప్పుడు ఒక అరగంట నుంచి గంట వరకు క్రియాయోగలో ఉన్న ప్రాణాయామం చేస్తానండి. చేసిన తర్వాత మంచి వ్యాయామం చేసుకుంటా. పుషప్స్ అవనివ్వండి, సిటప్స్ అవనివ్వండి, అబ్డమిన్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగాసనాలు అవనివ్వండి, ఒక గంటన్నర పడుతుందండి. అప్పుడు మళ్ళీ అవసరమైతే ఒక గంట నిద్రపోతా. నిద్ర వస్తే అలసిపోతే ఏదైతే మనం వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలో వేస్ట్ అయిన శక్తి ఉందో దానిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం విశ్రాంతి అనమాట. అది మీరు శవాసనం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ధ్యానం అనుకోండి, ఆ టైప్లో ఉండటం వల్ల చాలా అద్భుతంగా నాకు ఇంతవరకు కలదోడు కూడా అవసరం లేదండి. ఏ విధమైన ఇబ్బంది లేదు. బహుశా అల్లుబత్తి బెళ్ళమింగి కొన్ని సంవత్సరాలు అయ్యి ఉంది. ఇంకేదైనా తప్పకపోతే అది కూడా అందరూ 100 mg చేసుకుంటే నేను 25 వేసుకున్నా నాకు 5 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఆ విధమైన బాడీ కండిషన్ అనేది ఎందుకు ఉంది అంటే నా యొక్క సిస్టమ్ అండి. ఎప్పుడైతే 3 గంటలకు లేచానో అప్పుడు కాలకృత్యాలు తీరిన వెంటనే మా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయంటేనండి,
అన్నీ అయిపోయిన తర్వాతే వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి అనేక రకాల ప్రయోగాలు చేసి ఎంతో మంది డాక్టర్లను కలిసి ఫైనల్గా మన దగ్గరికి వస్తారండి. తగ్గిపోవాలని ఆశించే కదండి ఎవరైనా వచ్చేది. అందుకు ఎక్కువ సీరియస్ కేసులు వస్తూ ఉంటాయండి. వాళ్ళ కోసం ఏం చేస్తామంటే తెల్లారుజామున లేచినప్పుడు ఆ టైం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ప్రకృతి అంతా మంచి శక్తితోటి కూడా ఉంది. మనం తిన్న ఆహారం కూడా అరిగిపోయి శరీరం ఎప్పుడైతే తేలిగ్గా ఉందో మీ మనస్సు ఆహ్లాదంగా ఉండి మీ బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా ఆలోచిస్తుందండి ఆ టైంలో. అప్పుడు వాళ్ళ ఫైల్ ఒకసారి చూసి ఈ మందులు ఇద్దామని 5 నిమిషాల్లో డిసైడ్ చేసుకుంటానండి. అది నేను ఇస్తున్నానని ఎప్పుడు అనుకోలేదండి. నేను గొప్ప వైద్యుడిని కానీ నాకు నాలెడ్జ్ ఉందని కానీ నాకు జ్ఞానం ఉందని కానీ ఎప్పుడు అనుకోలే. ఇది గురువులు లేకపోతే భగవంతుడు ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తున్నారో వాళ్ళు నాకు ఇచ్చిన శక్తి అనే అనుకుంటానండి. ఆ విధంగా ఆలోచించుకునే నేను ఇస్తున్నాను మందు నా గొప్పతనం అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆ విధంగా నేను ఆ టైంలో చూసుకునండి ఒకసారి ఆ మందులు రాసి సీరియస్ కేసులు ఉంటే ఆ మందులు ఇస్తాను. చాలామంది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళ కర్మ తీసేసేట అంత గొప్పవాడిని కాదు కదండి. నేను 1 or 2% ఆ కర్మ ఉంది. 99% మా మందులు పనిచేస్తాయండి. పనిచేయని వాళ్ళు ఉంటారు. పని చేయలేదు అంటే అక్కడ మళ్ళీ చాలా కారణాలు ఉంటాయండి. మనం చెప్పిన పథ్యం చేయకపోవడం, మనం అనుకున్న టైంకి వేసుకోమంటే వేసుకోకపోవడం, లేకపోతే ఆ వేసుకునే మందు ఏదైతే ఉందో దాన్ని ప్రేమతోటి కాకుండా అసహించుకుంటా ఇది చేదుగా ఉంటుంది, వగరుగా ఉంది, ఇంకోలే ఉంది, ఈ గతి లేక మింగుతున్నాం అన్నట్టుగా దాని మీద మనస్సు లేకుండా విరక్తితోటి ఎప్పుడైతే వేసుకున్నారో ఆ మందు అనేది పనిచేయదండి. అదేవిధంగా కొంతమంది కొన్నాళ్ళు వాడతారు, కొన్నాళ్ళు వాడరు. భోజనానికి ముందర వేసుకోమంటే వెనకాల వేసుకుంటారు, మజ్జిగతో వేసుకోమంటే పాలతో వేసుకుంటారు, లేకపోతే తేనెతో వేసుకోమంటే మజ్జిగతో వేసుకుంటారు. ఇలా రకరకాలండి సొంత వైద్యాలు ఉంటాయి. అదండి ఈ ఆయుర్వేదంలో ఏంటంటేనండి అద్భుతమైన నాలెడ్జ్ అండి ఇది. ఈ అనుపానం అనేది ఏ విధంగా ఇస్తారు అంటే మీ శరీర తత్వాన్ని తెలుసుకుని, ఇప్పుడు విపరీతమైన వేడి శరీరాలు ఉంటారండి. ఆ వేడి శరీరాలకి తేనెతోటి లేకపోతే విపరీతమైన వేడి చేసి వాటితోటి మనం మందు ఇచ్చాం అనుకోండి, వాళ్ళ నొప్పులు పెరిగిపోతే వాళ్ళ జబ్బు పెరిగిపోతుంది, తిట్టుకుంటారు మనల్ని. అలాగే వాత శరీరాలు ఉన్నారండి, వాళ్ళకేమో బాగా చలవ చేసి పదార్థాలు ధనియాలు, జీలకర్ర లేకపోతే భీమసేన కర్పూరం ఇలాంటి యాలక్కాయ కషాయం ఇలాంటి వాటితో ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి నొప్పులు పెరిగిపోతాయి. ఇలాగా పైత్య శరీరాలు ఉంటారు, పిత్త శరీరాలు. పిత్తం పైత్యం రెండు ఒకటేనండి. ఇక్కడ పైత్యం ఎక్కువ ఉండటం వల్ల ఏమంటే సొరయాసిస్ సంబంధించిన దురదలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మనం పులుపు అనుపానంతో ఎక్కువ ఇవ్వాలండి. ఇస్తే అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఆ పైత్యం పెంచి దాంతో అనుపానం పెట్టాం అనుకోండి పొరపాటుని, వాళ్ళ జబ్బు పెరిగిపోతుంది. ఇలాగా అనేక కారణాలు ఉంటాయండి ఇక్కడ మెడిసిన్ పనిచేయలేదు అనడానికి. బయట చాలా యూట్యూబ్ ఛానల్స్లో వినో లేదంటే బయట అమ్మే పుస్తకాలు, చిట్కా పుస్తకాలు చూసావు, ఆ మందుని తేనె తీసేసుకోవచ్చు, అది మజ్జిగ తీసుకోవచ్చు అని అనుకుని వాళ్ళందరూ వాళ్ళే వేసుకుంటే వచ్చే సమస్యలు. అవునండి, వాటి వల్ల వచ్చే సమస్యలు అండి. ఆ శరీరతత్వం ఏంటనేది మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే తెలుసుకోవాలండి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నాడీ శాస్త్రం, నాడీ వైద్యం అంటారు. నా దగ్గరికి వచ్చిన అనేక మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారండి, మన నాడి చూసి మంది ఇవ్వండి అని. యాక్చువల్గా వాతపిత్త కఫాలు అనేది నాడిలో తెలుస్తాయండి. పూర్వం నాడీ శాస్త్రం అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి. వైద్య విద్వాను, వైద్యాచార్య అలా ఉండి అండి, ఇప్పట్లాగే డిగ్రీలు కాదు. వాళ్ళది పూర్తి చేసిన తర్వాత కాశీకి వెళ్ళి కాశీలో ఈ నాడీ వైద్యం అనే దాన్ని నేర్చుకునేవారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండిపోయి నాడీ వైద్యం, దూత వైద్యం, దర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇన్ని రకాల స్టడీ చేసేవారండి. స్టడీ చేసి అప్పుడు వచ్చి వైద్యం చేసేవారండి. నేను నా అనుభవంలో నా చిన్నతనంలో అటువంటి వైద్యులను కూడా నేను చూశానండి. ఆయన అలా చెయ్యి పట్టుకుని పేషెంట్ మాట్లాడితే తిట్టివారు. భీమవరం దగ్గర ఉందండి ఒక ఊరు, ఆ ఊరు అనమాట అండలూరు అని, అక్కడ చాలా గొప్ప వైద్యులైన. పేషెంట్ జబ్బు చెప్తే తిట్టివారు ఆయన. ఇప్పటికే చెయ్యి పట్టుకోవాలి అంతే, మనం నోరు మూసి కూర్చోవాలి అంతే. నీకు ఈ టైంలో ఇది వచ్చింది, ఈ టైంలో ఇది వచ్చింది, రేపు వద్దు ఇది రాబోతుంది, మంది ఇస్తారో వెళ్ళి వాడుకో అంతే. అంత అద్భుతమైన నాడి వైద్యం వాళ్ళు చేసేవారండి. ఇప్పుడు వాతపిత్త కఫాలు అనేది సింపుల్ అండి. మనం 3 వేళ్ళు ఇక్కడ పెట్టి ఇలా పట్టుకుంటే వాతం ఒకటి, పిత్తం ఒకటి, కఫం ఒకటినండి. ఎక్కడ నాడి తగులుతుంది ఆ వేలుకి అనేది అది ఈజీగా ఒక 2 రోజులు నేర్చుకున్నా మీకు వచ్చేస్తుంది. అది నాడి వైద్యం కాదండి. పూర్వకాలం నాడి వైద్యం అనేది ఎంత అద్భుతమైన శాస్త్రం అంటేనండి, ఇది 27 నక్షత్రాల్లో ఉన్న మనం ఎవరైతే ఉన్నామో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుందండి. సపోజ్ నాది సింహరాశి, పుబ్బ నక్షత్రం, నాది
మోదుగు చెట్టు అండి. నేను మోదుగు యొక్క అనుపానంతో నేను నాది వాడుకున్నాను అనుకోండి, నా మందులు, ఆ మందు యొక్క శక్తి 10 రెట్లు పనిచేస్తుంది, పెరుగుతుంది. ప్లస్ ఆ మోదుగు వృక్షంలో ఏ సెల్స్ అయితే ఉన్నాయో, అందులో ఏం లక్షణాలు ఉన్నాయో అవి నాకు చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి, నా బాడీలో ఉన్నది తన బాడీలో ఉన్నది ఒకటే కాబట్టి మీరు ఊహించినంత రిజల్ట్ ఆ మెడిసిన్లో వస్తుందండి. తొందరగా వస్తుంది, చాలా తొందరగా వస్తుందండి. మీకు అక్కడ రియాక్షన్ కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్ కానీ జబ్బు పెరగటం కానీ ఇంకోటి కానీ జరగదు అనమాట అక్కడ. అదండి. అంటే వచ్చిన వాళ్ళందరూ రాశి చక్రాలు అయితే మీరైతే వేసి చూడరు. రాశి చక్రం చూడకపోయినా మేము నక్షత్రం అదే అడుగుతామండి. అడుగుతారు. ఇప్పుడు శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశి ఉంటారు సాధారణంగా. శతభిషక్ అంటే ఎంతండి, 100 మంది వైద్యులతో సమానం వాళ్ళు. ఆ శతభిష నక్షత్రం వాళ్ళు కనుక ఈ వైద్యంలోకి వస్తే అండి, వాళ్ళు మిరకిల్స్ చేయగలరు. వాళ్ళు జన్మతహానే వాళ్ళకి ఒక అద్భుతమైన శక్తి ఉందండి. శతభిష నక్షత్రం వాళ్ళ నక్షత్రంలోనే ఉంది అది పేరు. అలాగా ఎన్నో కారణాలు, ఎన్నో రీజన్స్ ఉంటాయండి ఇక్కడ.